వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్ ను మోడీ నమ్మడం లేదా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత గత 2.5 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ వచ్చింది. ఊహించని పరిణామాలను ఎదుర్కొంటూ వచ్చారు. నిజానికి కేసీఆర్ తన పార్టీ పెట్టిన తర్వాత, టీఆర్ఎస్ ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ఆకాంక్ష పేరుతో అనేక డక్కాముక్కీలు తింటూ వచ్చింది ఆ పార్టీ. పేరుకు ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయినా బట్ ఎన్నో ఉత్థాన పతనాలను చూస్తూ వచ్చారు కేసీఆర్. అసలు టీఆర్ఎస్ పని అయిపోయింది అనుకున్నారు అందరూ కూడా. ఏదైతే కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్నప్పుడు 2004లో మొత్తం టీఆర్ఎస్ ని కబలించే ప్రయత్నం జరిగింది కాంగ్రెస్ వైపు నుంచి, వైఎస్ఆర్ వైపు నుంచి. అలాంటి ఆటుపోట్లను దాటుకుని టీఆర్ఎస్ తన ప్రస్థానాన్ని సాగిస్తూ వచ్చింది. అయితే ఆ 10 ఏళ్ల పాటు తెలంగాణ వైఎస్ మరణానంతరం జరిగిన తెర మీదకి వచ్చిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారనేది ఒక ఎక్స్పోజర్ తెచ్చుకున్నారు. ఆయన తెలంగాణ తీసుకొచ్చిన జాతి పిత అని కూడా ఫోకస్ చేసుకున్నారు. ఇచ్చింది కాంగ్రెస్, దానికి మద్దతు ఇచ్చింది, ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది బీజేపీ. అయితే కేసీఆర్ ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. సో దెన్ తెలంగాణ సమాజం కూడా ఆయనలో కొంత ఆయన ఉద్యమంలో శాంటిటీ ఉందని నమ్మారు కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఆయన ఓన్ చేసుకున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఈరోజు ఆ 10 ఏళ్ల అధికారంలో తనకి ఎదురే లేదన్నట్టుగా బాబు రెచ్చిపోయారు. కానీ ఈరోజు ఒక్కసారి ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ని అధపాతాలని తీసుకెళ్ళింది. ఒకప్పుడు తనకి ఎదురే లేదన్నట్టు బిహేవ్ చేస్తూ మోడీ ఎవడు, గీడి ఎవడు అని మాట్లాడారు. హిందూగాళ్ళు, బొందుగాళ్ళు అని మాట్లాడారు. జర్నలిస్టులు ఎవడని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇజ్జత్ తీసి పడేసేవాళ్ళు పార్టీ ప్రెస్ మీట్లోనే. అలా తనకి ఎదురే లేదండగా ఇంజనీర్ మెగా కృష్ణారెడ్డి కంటే ఈయనే పెద్ద ఇంజనీర్ అనమాట. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిజైన్ దగ్గర నుంచి ఏ విషయంలోనైనా సరే కేసీఆర్ తనకు ఎదురు లేదన్నట్టే బిహేవ్ చేసేవాళ్ళు. సో అలాంటి కేసీఆర్ ఒకే ఒక్క ఓటంతో ఈరోజు ఆ పార్టీ పాతాళానికి పడింది. కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతా ఉన్నారు. ఫామ్ హౌస్ నుంచి కేవలం తన మీద వేటు పడుతుందనే భయంతోనే 1-2 సార్లు అసెంబ్లీకి రావడం ప్రమాణ స్వీకారానికి అండ్ దెన్ అటెండెన్స్ కోసము. అండ్ దెన్ ఇక్కడ చూస్తే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఆయన వెళ్ళి ప్రచారం చేయలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజున అటు హరీష్ రావు లాంటి వాళ్ళు బీజేపీ వైపు వెళ్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ప్రతిరోజు ఆయన తన క్రెడిబిలిటీ నిరూపించుకోవాల్సిన సందర్భం ఉండింది. పార్టీ నేతలు ఎవరు కూడా ఈరోజు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత ఇరుక్కున్న తర్వాత ఒక్కరంటే ఒకరు వచ్చి కేసీఆర్కి మద్దతు తెలిపిన పరిస్థితి అయితే లేదు. కనీసం కేసీఆర్ బయట ప్రజలకు ఫేస్ చూపిస్తున్న సిచ్యువేషన్ లేదు. కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఒక మొన్నటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో, అంతకుముందు కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తెల్లమైపోయిన పరిస్థితి. దానికి తోడు పేక మీద కత్తుల కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు ఏదైతే తన మీద ఈ రోజున కాళేశ్వరం సిబిఐ కేసు కూడా వెంటాడుతుంది. రేపో మాపో బీజేపీ ఆ దిశగా మూవ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇంకోవైపు తన కొడుకు మీద ఫార్ములా 1 కేసు అవుతూ ఉంది. హరీష్ రావు కూడా కాళేశ్వరం విషయంలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ తన కూతురు మీద లిక్కర్ స్కామ్ కేసులో ఆవిడ ఇరుక్కొని జైలుకు కూడా వెళ్ళొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక తన కూతురు ఈరోజు తన మీద తిరుగుబాటు జెండా ఎగరేసి నేను కత్తి తీసుకుంటూ వచ్చేది నీకోసమే అని చెప్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్కి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ఆ పార్టీలో మొన్నటి వరకు జరిగిన చర్చ మోడీ ఒక్కడే ఒక ఆప్షన్గా కనిపించాడు. అయితే ఈరోజు మోడీ దగ్గరికి వెళ్ళడానికి కేసీఆర్కి యాక్సెస్ లేదు. ఎందుకంటే నిన్నటి వరకు మోడీ ఎవడు, గీడి ఎవడు, నేనే ప్రధాని కాబోతున్నాను అని చెప్పి కేసీఆర్ నానాయాగి చేశారు. తెలంగాణ ప్రజలు సొమ్మును తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల ఎంపీల పేరుతోని, రైతుల పేరుతోని అక్కడ మొత్తం తగిలేశారనే విమర్శలను మూటగట్టుకున్నారు. అంతేకాదు తానే తెలంగాణ నుంచి ప్రధాని అవ్వద్దా, నేనే ప్రధాని కాబోతున్నాను, ఇది థర్డ్ ఫ్రంట్, ఇది డిఫరెంట్ ఫ్రంట్ అంటూ కూడా హడావిడి చేశారు. ప్రత్యామ్నాయం అని చెప్పేసి అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత మనం చూస్తే మునుగోడు ఉప ఎన్నిక తర్వాత పూర్తి స్థాయిలో ఒక డ్రామా తెర మీదకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రం అనే అంశాన్ని డ్రామా తెర మీదకి తీసుకొచ్చి దాంట్లో ఆఖరికి బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. మోడీ, అమిత్ షాలను కూడా ఆయన ఆ రోజు థ్రెటన్ చేసేలాగా మాట్లాడడం జరిగింది. అంతేకాదు ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోరు కదా, ఇదంతా చరిత్ర, ఆన్ రికార్డ్ ఉంది. ఇవంతా కేసీఆర్ మాట్లాడిన మాటలు అన్ని రాష్ట్రాల్లో మన గవర్నర్ల దగ్గర నుంచి సీజీఐలకు అందరికీ కూడా హైకోర్టు జడ్జీలు కూడా పంపించారు ఆ విజువల్స్. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన అంశాన్ని వీళ్ళే దాన్ని రికార్డ్ చేసి, వీళ్ళే దాన్ని మొత్తాన్ని కూడా ఒక వీడియోలాగా రెడీ చేసి అందరి పేర్లు ఎవరి పేరు గుర్తొస్తే వాళ్ళ పేర్లు పెట్టారు దాంట్లో. అది అంతా కూడా నమ్మకం, అదంతా డూప్ అని అర్థమైపోయింది మనుషులకి. సో ఇన్నున్నాయి కేసీఆర్ బీజేపీని వ్యతిరేకిస్తూ చేసిన పనులు. సో ఇన్నున్నాయి. అయితే మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి తర్వాత ఆయన ఫ్రెండ్సే ఆ రోజు అధ్యక్షులుగా ఉన్నారు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు. అందుకని బండి సంజయ్ లాంటి వాళ్ళు అందుకే పక్కన పెట్టారని విమర్శలు ఉన్నాయి. అయితే ఈ పరిణామాల్లో పూర్తిగా బీజేపీ నేతలు కేసీఆర్ మీద ఫోకస్ పెట్టారు. సో కాంగ్రెస్ సోలోగా అధికారంలో ఉంది, బీజేపీ సోలోగా వెళ్తే ఇక్కడ అధికారంలోకి మనం రాలేం, అందుకే బీఆర్ఎస్ని కలుపుకుని వెళ్తే ఎప్పటికైనా ఆ చరిష్మా మనకు తోడవుతుందని చాలామంది లెక్కలు కట్టారు. కానీ బట్ అదేంటనేది కూడా ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. బీఆర్ఎస్ని కలుపుకొని వెళ్తే ఏమవుతుంది అనేది కూడా వాళ్ళకి చాలా చోట్ల మొన్న లోకల్ బాడీస్లో కూడా అర్థమైంది. అందుకే ఈరోజు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి, బీఆర్ఎస్ కనీసం
ఒక 2 చోట్ల కూడా ఎందుకు ఉప ఎన్నికలు తమ సీట్లైనా గెలవలేకపోయింది అనేది బీజేపీ కేంద్ర పెద్దలు అంచనాలకు వచ్చారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీతో పొత్తులా లేకపోతే విలీనమా అని ప్రచారం జరుగుతూ వచ్చిన కవిత లాంటి వాళ్ళు కూడా దాన్ని ఎండార్స్ చేశారు. మా తండ్రి బీజేపీతో పొత్తుల కోసం విలీనం కోసం సిద్ధమవుతున్నారని ఆవిడ కూడా బాంబు పేల్చడం జరిగింది. అయినా సరే ఇంత పాకులాడుతున్నా ఈరోజు బీజేపీ వైపు నుంచి కేసీఆర్ మీద ఫోకస్ లేదు. అటు మోడీ కానీ అమిత్ షా కానీ కేసీఆర్ని పక్కన పెడుతున్న పరిస్థితి, కేసీఆర్ని లైట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ఇతని ద్వారా వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్సే. ఆల్రెడీ మనం ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఒకటి బీజేపీని జాతీయ స్థాయిలో ఇమేజ్ డ్యామేజ్ చేసేలాగా చేశారు కేసీఆర్. నేనే ప్రధాని అవుతానంటూ మోడీకి సవాల్ విసిరారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే ఆవిడని డినైట్ చేస్తూ ఇక్కడ కొత్త వ్యక్తులందరినీ తీసుకొచ్చి ర్యాలీలు తీసే ప్రయత్నం చేశారు. ఫెర్నాండెస్ లాంటి వాళ్ళు, అదేవిధంగా యశ్వంత్ సిన్హా లాంటి వాళ్ళు. అదేవిధంగా మనం చూస్తే ఏదైతే ఆ తర్వాత ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కేసీఆర్కి సంబంధించి ఏదైతే 2014 ఎన్నికల సమయంలో తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ని తీసుకెళ్ళి తన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేస్తారని చెప్పి కూడా కేసీఆర్ మాట్లాడారు. కానీ సోనియా గాంధీని కలిసి తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగి ఆ తర్వాత తెల్లారే వచ్చి నేనే సోలోగా ఎన్నికలకు వెళ్తానంటూ బాంబు బ్లాస్ట్ చేశారు. అంటే కాంగ్రెస్ని మోసం చేశారు. ఆ హిస్టరీ అంతా ఉంది కాబట్టి కేసీఆర్ని అంత ఈజీగా నమ్మలేమనేది కేంద్ర పెద్దలు అనుకుంటున్నమాట. అందుకే ఈరోజు మనం చూస్తే మొన్న మోడీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ అంటే అనారోగ్య కారణాలతో ఉన్నారు కాబట్టి ఆయన పరామర్శించారు. చంద్రబాబు నాయుడుతో కూడా సుదీర్ఘంగా భేటీ అయిన తర్వాత ఏపీలో ఏదైతే కూటమి ఉందో ఆ కూటమిని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అన్న దిశగా మోడీ పావులు కదుపుతూ ఉన్నారు. అటు బీజేపీ, జనసేన అండ్ టీడీపీ కూటమిని. సో అంటే ఆల్మోస్ట్ ఆయన బీఆర్ఎస్ని నెగ్లెక్ట్ చేసినట్టే, బీఆర్ఎస్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇంకా ఆయన రేవంత్ రెడ్డికే ఆయన ఒక ఆఫర్ కూడా ఇచ్చున్నారు, మీరు రండి మీకు ఏం కావాలో నేను అది చేస్తాను అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ ఇక బీఆర్ఎస్కి సంబంధించి తమ వైపు నుంచి ఏ క్లారిటీ లేనట్టే, మోడీ ఒక క్లారిటీ ఇచ్చినట్టే, తాను చేర్చుకునే ప్రసక్తే లేదు అనేది కేంద్ర పెద్దలు కూడా ఒక సంకేతం ఇచ్చినట్లే. మొన్నటి వరకు బీజేపీ వైపు చూస్తున్నాడు కేసీఆర్, చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ మధ్యవర్తిత్వం చేస్తారని కూడా ప్రచారం చేసుకున్నారు ఆ శ్రేణులు. కానీ ఆ దిశగా అయితే మోడీ కానీ అమిత్ షా కానీ ఫోకస్ పెట్టలేదు. పూర్తిగా కేసీఆర్ని వాళ్ళని పక్కన పెట్టినట్టే, కేసీఆర్ పనితీరు ఏంటి అనేది వాళ్ళకి అంచనాకు వచ్చినట్టే అని చర్చ ఉంది. అందుకే ఈరోజు ఏపీలో ఉన్న ఎన్డీఏ కూటమినే తిరిగి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మోడీ అని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే కేసీఆర్ ఇప్పుడు దాకా అనుసరించిన కొన్ని విధానాలు బీజేపీ విషయంలో ఆయనకి ఈరోజు ఎదురయ్యి తిరిగి ఆయన వెంటబడుతున్న పరిస్థితి అయితే ఉంది. లెట్స్ సీ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కేసీఆర్ సోలోగా ఫైట్కి వెళ్తారా రేపటి ఫ్యూచర్లో అనేది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్